బ్రహ్మాండం లోకంలో మాయ లోకం లోకమైన పట్టముల కొట్టినాదే ఒప్పించుండు దేవదేవుడైనా గడ్డము గల్లవాడు పూర్వాన పోగి వస్త్రవర్ణాలు గల్ల అగ్గిదేవుడు అవతార పురుషుడు నరసింహస్వామి ఆరుడు గడ్డము మురుడు మీసం మురుగు మీసము గల్లవాడు దేవదేవుడైనా మిడుగుళ్ళు కోరములు మిరుగు మీసము గల్లవాడు రోయ మీసాలు గల్లవాడు రోషము గల్లవాడు దేవదేవుడైనా భగవంతుడైనా మరి ఏమంటాడైనా పాపాతులు ప్రాణం పోయింది ఉట్టికి స్వర్గానికి వెళ్ళకుండా అయిపోతున్నారు దేవతలు వచ్చి మొరబెట్టిన దానికి వాదిలక్ష్మి దేవాలయ లగ్నం ఆడితే ఆ కోపం తక్కువ కావాలని ఆదిపురు పట్నం పోయి సముద్రాల ఒట్టుకొని సముద్రాదేవిని సముద్రుని ఒప్పించిండు రానున్న కాలం లోపల మరొక్క జలమ ఎత్తేదునని వాళ్ళకు దీవించుడు దీవనార్థి పెట్టిండు కళ్ళ కళ్ళగోగము లోపల నేను నరసింహస్వామి అవతారం దాటిన తర్వాత వాదిలక్ష్మి లగ్నం ఆడ సమేత మరి ఒక్క లగ్గం ఆడేదున్నది ఆదిలక్ష్మి పటమారుతున్నది పటమారి ఇలా చెంచు వాళ్ళ గర్భములు ఉడుతున్నది లక్ష్మీదేవి పుట్టేది అట్లా కొన్ని రోజులు గడిచేది అట్లా కొన్ని రోజుల లగ్గం ఆడే ఉంది సముద్రాదేవిని ఒప్పించి మెప్పించిన ఆదిలక్ష్మీదేవిని తీసుకొని ఆదిలక్ష్మీదేవిని తీసుకొని వైకుంఠ ద్వాపరము దారి కూడా పట్టేనా వైకుంఠము దారి భగవంతుడు ఏనాడు దారి పట్టినాడైనా సూర్యగణములు వచ్చిండు దేవదేవుని దగ్గర గట్టు మీద ఉన్న గండు రామచిలకల విలువనంపి ఒక శివాలయ మందిరంకు చేరవచ్చి దుమ్ములు దులిపి రంగులేయించి పచ్చడి పందిరేయించి దేవల్ల దేవతలు రప్పించి 6 కోట్ల వయ్యలు 3 కోట్ల ముళ్ళు దేవల్ల దేవతల లక్క మేక రత్తుకోలు కట్టుకొని రావాలి 5 కోట్ల ముత్తేదలు రావాలి దేవగణములో అక్కడ వచ్చిన దేవతల ఓడు మంచం కట్టించి అది లక్ష్మీదేవినైనా నరసింహస్వామిని ఏనాడు పెయ్యల్ల వీపిది రుద్ది పెళ్లి కుమారులు చేపించి ఏనాడైనా ఈ ప్రకారంగా నేను పుట్ట బంగారు తీసుకురావాలని చెప్పి అల్ల కలిగోగము లోపల గాని ఇలా కైలాస వాసం లోపల గాని కంచుకట్ట రణవేలి పట్టించుండు తాళాలు పట్టించి బోనం వేసి చక్కడ మామూలు అందరైనా ఈ ప్రకారంగా అమ్మవారి ఎల్లమ్మ దగ్గర సేవలు చేయడానికి ఎల్లమ్మ దగ్గర మరి రాన వస్తున్నారు లోపల గల గ్రేవి శివుడు పార్వతీదేవి ఎల్లనాడు ఎల్ల పూర్వకాలం జంగమాది పరమేశ్వరు పార్వతీదేవిని ఎమ్మడి పెట్టుకొని 12 గుర్రాల వగ్రతమ కట్టుకొని తిరుపతి తీరంగా మానంది పురుషుల కల్ల పూల చేతుల పూలు సేవించుకుంటా తిరుగుట రాగా చేయించి మళ్ళీ తోట లోపల పార్వతీదేవిని వదిలిపెట్టిళ్ళు అమ్మవారు గలకి రేపు పుట్టపుట్టల ఎల్లమ్మ భూలోక సుందరి రేణుకల పుట్టింది అమ్మవారైనా పుట్టల పుట్టింది నాగార వెళ్ళు లోపల పుట్టింది తులసి దేవత అమ్మవారు గలకి మంగళవారం నాడు ఇలా బాలకిల్లర చేత పట్టుకొని
ఇంద్రదేవతల కుమారుడైనా నాగేంద్రుడైనా శివనాగ గుండానికి బాల కిన్నర పట్టుకొని శివనాగ కోనేరుకు వెళ్ళిపోతున్నారు. కన్నవార దూసిండు దేవుడు అమ్మాయి పార్వదేవి నేను ఎన్నుకున్న కైలాసంలో పార్వదేవి చక్కదనమనుకున్న నేను పార్వతీదేవి కన్నా ఇలా 12 వన్నెలు ఎక్కువ ఉన్నది. అమ్మవారి ఎవరో నాకు తెలియదాయే. ఎర్రదాన్ని చూసినవే దీర్ఘబొట్టు బ్రహ్మకైల ఒట్టు రిమ్మ తెగులు ఈ సుందరంగిని లలనామైనైనా భూలోకం వెళ్ళిపోవాలి. పార్వదేవిని ఇక్కడనే ఉండాలి. ఆడిచ్చి ఓడిచ్చి నా మనసు లోపల కలుపుకొని మనసులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు భ్రమలు వడగొట్టుకొని రంగరంగ వైభవంగా నేను రంగరంగ వైభవంగా లగ్నం ఆడతానన్నాడు. పార్వదేవిని పిల్లకు ఈ ఆడవిల్లకి ఏమో ఇలా పూలాస్తన్నట్టు పెట్టిండు. అమ్మవారి కనుక మళ్ళీ పూలు తెంపుకోవాలి. పరమేశ్వరుడు భూలోకి వస్తున్నాడు. పరమేశ్వరుడు 3 గుమ్మల శూలం చేత పట్టుకొని అడలేడుగా జంగమయ్యనే అడలేడుగా జంగమయ్య సుకుమారి సుందరి ఎంత చక్కదనం ఉన్నవు. ఏ తల్లి కన్నదో ఎరనాగదేవి ఎన్ని పూజలు ఎన్ని నోములు ఎన్ని యజ్ఞాలు ఎన్ని యాగాలు చేసి నిన్ను కన్నదో. మరి ఎక్కడ పోతున్నావు సుందరంగి? నీ దగ్గరికి నేనే వచ్చి నమ్మ నన్ను లగ్నవాడు మంటుడైనా సుందరంగి ఏ పూజలు చేసి నిన్ను కన్న తల్లి నిన్ను వదిలిపెట్టి నిద్రెట్ట వాయనమ్మా. మరి నన్ను లగ్గం చేసుకుంటావా? చేసుకోని అడిగిందంట. అమ్మవారైనా మరి ఏమంటదైనా భార్య కావాలంటే నీ కన్ను ఒడవకపోతే నా పేరు అమ్మవారు కాదన్నది. పర్వాలేదు గాని నువ్వు చెప్పిన దానికి నేను చెట్టు కడుతున్నా. నేను ఒక చెట్టు కడుతున్నా. చెట్టు లోపల నీవు గెన్నిన వాడమైతే గెలుచుకున్న వాడమైతే లగ్గం వేసుకుంటానన్నది. లేకపోతే ఒక్కనాడికి లగ్నం ఆడనయ్య నేను చెప్పిన పని ఏమని చెప్పింది. అస్తముల వస్తం
చేసి వాగ్దానం ఇచ్చుండు శంకరుడు ముంగలికి పెట్టిన ప్రాధం వెనక్కి తీయవోడు అందుకొరకు దేవ జంగమాది పరమేశ్వరుడు అస్తమల వస్తం వేసుడు బాబేమిచ్చిండు పర్వలేదన వరకల్ అమ్మవారి ఏమంటది రాజము గోరను ఎండి గోరను బంగారం గోరను మనసుకున్న గోరను ఇత్తడు కొండ మనసు సీతాల ఏది గోరను ముచ్చట్లు నేను కోరుతున్నానయ్యా సంగమాది పరమేశ్వర పుట్టు పుట్టు నీ సృష్టి లోపల పుట్టు పుట్టు అంటే 7 కోనెలు ఉట్టియవయ్యా 7 కోనెలకు 7 మెట్లు ఉట్టి మెట్టుకు ఒక వరుస ప్రకారం నడుస్తానన్నది ఆ ప్రకారంగా నేను నడుచుకుంటానన్నది సంగమాది పరమేశ్వరుడు హరి అయ్యా హరి నేను ఏమి కోరుకుంటావనుకున్నా నువ్వు కోరింది గింతే నేను చేసేది గింతే అనుకున్నాడు ఏ విధంగా మాది పరమేశ్వరుడు మరి ఏమి చేయబట్టే నూటికొక్క మంత్రం నుడుగు తప్పకుండా తారక మంత్రం చదవెళ్ళ చదివిన వస్తవ తీసుకోండి పెట్టుకునే వరకు